నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. డైలీ డైట్లో అసలు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం ఇవన్నీ పెద్దగా ఎవరూ పట్టించుకోరు. టైంకు ఏదో ఒకటి తిని సరిపెట్టుకునేవారు ఉంటున్నారు. కానీ శరీరానికి అది ఏ మాత్రం ఉపయోగపడటం లేదంటోంది జాతీయ పోషకాహార సంస్థ. వాట్ ఇండియా ఈట్స్ అంటూ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఫుడ్ తింటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. పల్లెల్లోనూ శరీరానికి అవసరమైన కూరగాయలు తినే పరిస్థితి లేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. దేశంలో కామన్ గా మారిన హైపర్ టెన్షన్, డయాబెటీస్ కు తీసుకునే ఆహారానికి లింకు పెడుతూ అందరినీ అలర్ట్ చేస్తోంది జాతీయ పోషకాహార సంస్థ. అసలు రిపోర్టులో ఏముంది, జనం ఆహార అలవాట్లు ఎలా మార్చుకోవాలి, ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దేశ ప్రజల ఆహార అలవాట్లపై ప్రత్యేక రిపోర్టు రూపొందించింది. ఏం తినాలి, ఎంత తినాలి అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఏం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి అన్న విషయాలపై స్టడీ చేసి రిపోర్ట్ రిలీజ్ చేసింది. 10 ఏళ్లకోసారి రిలీజ్ అయ్యే రిపోర్ట్లో ఈసారి చాలా కీలక అంశాలు వచ్చి చేరాయి. అన్ని ప్రాంతాల్లో స్టడీ చేసి ఈ నివేదికను రిలీజ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దేశ ప్రజల ఆహార అలవాట్లపై ప్రత్యేక రిపోర్ట్ రూపొందించింది. ఏం తినాలి, ఎంత తినాలి అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఏం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి అన్న విషయాలపై స్టడీ చేసి రిపోర్ట్ రిలీజ్ చేసింది. 10 ఏళ్లకోసారి రిలీజ్ అయ్యే రిపోర్ట్లో ఈసారి చాలా కీలక అంశాలు వచ్చి చేరాయి. అన్ని ప్రాంతాల్లో స్టడీ చేసి ఈ నివేదిక రిలీజ్ చేశారు. దేశంలో రోజువారీ డైట్ ను, ఫిట్నెస్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతున్నా ఇంకా అవగాహన చాలా రావాల్సి ఉంది. రోజువారీ ఎంత క్యాలరీలు, ఎలాంటి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలన్న విషయంపై అవగాహన ఉండడం లేదు. ఒక క్రమ పద్ధతి లేకుండా ఈ వ్యవహారం సాగుతోంది. అయితే మారుతున్న లైఫ్ స్టైల్ తో వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. 40 ఏళ్లకే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కోల్పోయి వృద్ధాప్య ఛాయలు వస్తున్న వారు ఎందరో ఉంటున్నారు. ఇవన్నీ దూరం చేసుకోవాలంటే డైట్, ఫిట్నెస్ పైనే ప్రధానంగా ఫోకస్ చేయాలి. అందుకే జనం ఏం తినాలి, ఎంత తినాలి అన్న విషయాలపై హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్పెషల్ రిపోర్ట్ ను రెడీ చేసింది. దీన్ని ప్రతి 10 ఏళ్లకోసారి విడుదల చేస్తారు. మారుతున్న జనం ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా హెచ్చరిక సందేశంలా రిపోర్ట్ రిలీజ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన నివేదికలో చాలా కీలక అంశాలు ప్రస్తావించింది ఎన్ఐఎన్. 10 ఏళ్ల క్రితం తీసుకున్న శాంపిల్స్ కంటే ఈసారి మరింతగా అధ్యయన పరిధిని విస్తరించి రిపోర్ట్ రెడీ చేసింది. 100 ఏళ్ల ఎన్ఐఎన్ హిస్టరీ బుక్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రిలీజ్ చేశారు. ఈ సమయంలోనే మ్యాపింగ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ స్టేటస్ ను లాంచ్ చేశారు. ఆహార అలవాట్లు, ఆరోగ్యాలపై రియల్ టైం డేటా కలెక్షన్ ఉంటోంది. అదే టైంలో వాట్ ఇండియా ఈట్స్ అంటూ రిపోర్ట్ ను కూడా హర్షవర్ధన్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం దేశ ప్రజలు ఏం తింటున్నారు, మారుతున్న కాలానికి ఎలాంటి ఫుడ్ అవసరమన్న విషయాలపై ఎన్ఐఎన్ నివేదిక రెడీ చేసింది. ఈ ప్రకారం ప్రభుత్వాలు ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎలాంటి ఆహారాలను సప్లై చేయాలన్నది క్లారిటీ వస్తుందని అంటున్నారు. భారతీయులకు ఎలాంటి ఆహారం ఏ స్థాయిలో అవసరమన్న విషయాలను ఎన్ఐఎన్ తొలిసారి రిపోర్ట్లో ప్రస్తావించడం ఈసారి ప్రత్యేకత. యావరేజ్ గా పోషకాలు ఎంత అవసరం, న్యూట్రియంట్స్ ఇంటేక్ లో లిమిట్ ఎంత ఉండాలి అన్న పాయింట్ల ఆధారంగా రిపోర్ట్ ఇచ్చారు. వాట్ ఇండియా ఈట్స్ రిపోర్ట్ లో భాగంగా ప్రాంతాల వారీగా రికమెండేషన్స్ ఇచ్చారు. భారత్ లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహార అలవాట్లు ఉన్నాయి. జనం తీసుకుంటున్న ఆహారంలో ఎనర్జీ ఎంత ఉంది, ప్రోటీన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అన్న విషయాలను భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఇచ్చారు. రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటే ఆర్డీఏ చాలా కీలకం. ఆరోగ్యపరంగా సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రస్తుత జీవన విధానం ఆధారంగా స్టడీ చేసి ఎవరు ఎంత తింటే ఆరోగ్యంగా ఉంటారనే సైంటిఫిక్ అండర్స్టాండింగ్ కు వచ్చినట్లు చెప్పారు. Lifestyle habits about physical activity and all we can actually take care of the major part of the health, and of course then aided by many other factors like good quality water, good quality sanitation, good quality air, environment, all those things. But these two things are very basic: nutrition and physical activity. Publications that you have made
the research that you have done, the studies that you have done about the dietary strategy has to be planned whereby we can actually ensure that whatever good work has been done and whatever the outcomes of that research are, they are in some manner or the other, by making a good quality public health movement, we are able to ensure that they are delivered to the common people of India. దేశ ప్రజలకు ఎంత పోషకాలు అవసరమన్న విషయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నోడల్ ఏజెన్సీగా ఉంది. మారుతున్న ప్రజల ఆహార అలవాట్లు, చేస్తున్న శారీరక శ్రమ ఆధారంగా రోజుకు ఎంత ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇతర న్యూట్రియంట్స్ అవసరమన్నది టైం టు టైం మార్పులు చేస్తోంది NIN. ఆహార అలవాట్లు బాగా లేకపోయినా టైంకు ఏది దొరికితే అది తినే అలవాటు ఉన్నా ఆరోగ్యానికి చేటు చేస్తోంది. ఇది వెంటనే తెలియకపోయినా వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కో సమస్య బయటకొస్తోంది. అప్పుడు సరిదిద్దుకునే బదులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం బెటర్ అని న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్లతో కూడా అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. జంక్ ఫుడ్ తినడం వల్ల యువతీ యువకుల ఆరోగ్యంపైనే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటున్నారు. మరోవైపు జనంలో ఆరోగ్యం, పోషకాలపై అవగాహన పెంచుతున్న ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఈట్ రైట్ మూవ్మెంట్, పోషణ్ అభియాన్ వంటివి చాలా కీలకంగా మారుతున్నాయి. మన దేశంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి, కారణం ఎక్కడ ఉందన్న కోణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధన చేసింది. వీటన్నింటికీ కారణం తీసుకునే ఆహారం ఒకే రకంగా ఉండటమే అని తేల్చింది. ప్రోటీన్లు తక్కువ ఉన్న ఆహారం తినటంతోనే రోగాలు పెరుగుతున్నాయని గుర్తించింది. అందుకే వాట్ ఇండియా ఈట్స్ అంటూ రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆహారపు అలవాట్లు మొదటి నుంచి ఒకే రకంగా ఉంటున్నా కాలం మారుతున్నా కొద్దీ అవి కూడా మారుతున్నాయి. కానీ అందులో జంక్ ఫుడ్ వచ్చి చేరడంతో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఎప్పుడైనా ఫుడ్ ఇంటేక్ విభిన్నంగా ఉండాలి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశం కావటం, జనాభా ఎక్కువ ఉండటం, అందరికీ ఆదాయాలు పెద్ద ఎత్తున లేకపోవడంతో కడుపు నిండితే చాలు అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. రోజు పనిచేస్తే గాని ఏ పూటకు ఆ పూట తిండి దొరకని వారు ఉంటారు. వీరందరికీ పౌష్టిక ఆహారం అందే పరిస్థితి ఉండదు. ఉద్యోగమైనా, వ్యాపారాలైనా పనుల ఒత్తిడిలో పడి ఏదో ఒకటి తిని బయటికెళ్లేవారు ఉంటారు. ఇలా అన్ని స్థాయిల్లోనూ ఉన్నవారికి పోషకాహారం అందటం లేదు. ఇవన్నీ సమస్యలను గుర్తించి ఎవరికి ఏ ఫుడ్ అవసరమో సమగ్రంగా రిపోర్ట్ రెడీ చేసింది NIN. దేశంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్, బీపీ ఇలాంటి సమస్యలు కామన్ గా మారాయి. వయసు 30-35 దాటిందంటే చాలు డయాబెటిస్ అటాక్ అవుతుంది. హైపర్ టెన్షన్ కామన్ అవుతోంది. ఇలాంటి సమస్యలకు కారణాలు తీసుకునే ఆహారమే అని తేల్చింది జాతీయ పోషకాహార సంస్థ. జనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువున్న ధాన్యాలను తింటున్నారు. అంటే జొన్న, వరి, గోధుమ, మిల్లెట్స్ వంటివి పెద్ద ఎత్తున తింటారు. మొదటి నుంచి ఇవే చౌకగా అందుబాటులో ఉండటంతో తినడం కూడా అలవాటుగా మారిపోయింది. అదే సమయంలో మైక్రో న్యూట్రియంట్లు, ప్రోటీన్లు ఎక్కువుండే పప్పు ధాన్యాల వాడకం తక్కువగా ఉంటోంది. చిక్కుడు జాతికి చెందిన గింజలు, పండ్లు, రకరకాల కూరగాయలు, మాంసం తినడం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో సహజంగానే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నట్లు చెబుతున్నారు. మై ప్లేట్ పర్ డే అంటే రోజు తినే ఆహారం ఎంత ఉండాలన్న విషయంపై జాతీయ పోషకాహార సంస్థ పట్టిక రెడీ చేసింది. ధాన్యాలు రోజుకు 270 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇవి మొత్తం శరీరానికి వచ్చే ఎనర్జీలో 45% కంటే ఎక్కువ ఉండద్దు. మిగతా ఎనర్జీ అంతా ఇతర ఆహార పదార్థాల ద్వారా రావాలని సూచనలు చేసింది NIN. పప్పు ధాన్యాలు, లెగ్యూమ్స్, మాంసం రోజుకు 90 గ్రాముల వరకు ఉండొచ్చు. రోజుకు 27 గ్రాముల వరకు ఫ్యాట్, రోజుకు 300 ml వరకు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవచ్చని సూచించింది. అలాగే ఆలుగడ్డ మినహా ఇతర కూరగాయలు రోజుకు 350 గ్రాములు తీసుకోవాలి. పండ్లు రోజుకు 150 గ్రాములైనా తీసుకోవాలి. నట్స్ రోజుకు 20 గ్రాములు తీసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ చార్ట్ రెడీ చేసింది. వాట్ ఇండియా ఇట్స్ రిపోర్ట్ ప్రకారం గ్రామీణ భారత్లో 5% జనం, పట్టణ ప్రాంతాల్లోని 18% ప్రజలు మాత్రమే ప్రోటీన్లు తగినంత ఉన్న ఆహారం తీసుకుంటున్నట్లు తేలింది. అంటే మిగతా ప్రజలకు ప్రోటీన్లు తగినంతగా శరీరానికి అందటం లేదు. కొందరు 70 ఏళ్లు దాటినా ఫిట్ గా ఉండటానికి కారణం సరైన శారీరక శ్రమ, శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవడమే. కొందరికి 40 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఖచ్చితంగా పోషకాహార లోపమే కారణం. వీటికి తోడు స్మోకింగ్, డ్రింకింగ్ సహా ఇతర జంక్ ఫుడ్ అలవాట్లు కూడా కారణమవుతుంటాయి.
కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే ధాన్యాల ద్వారా పట్టణ ప్రాంతాల జనాలకి ఎనర్జీ 51% అందుతోందని, అదే గ్రామీణ ప్రాంత ప్రజలకు 65%గా ఉందని చెబుతున్నారు. అంటే రొట్టెలు అన్నం రూపంలో ఎక్కువ ఆహారం తీసుకోవడమే కారణం. నిజానికి హై ప్రోటీన్స్ వాల్యూ ఉండే పప్పు ధాన్యాలు, లెగ్యూమ్స్, నట్స్, మాంసాహారం ద్వారా శరీరానికి 11% మాత్రమే రోజువారీ శక్తి అందుతోందని NIN గుర్తించింది. అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. వీటి ద్వారా వచ్చే శక్తి 17% ఉంటేనే బాడీలోని అన్ని వ్యవస్థలు సరిగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని NIN అంటోంది. NIN రిపోర్ట్ మరో ఆందోళనకర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని 8.8% మంది జనం, అలాగే పట్టణ ప్రాంతాల్లోని 17% జనం మాత్రమే తగినంత స్థాయిలో కూరగాయలు తీసుకుంటున్నారని తెలిపింది. నామ్కే వాస్తే అన్నట్లుగా తింటే సమస్యలు పెరగటం ఖాయమంటున్నారు సైంటిస్టులు. పాల ఉత్పత్తులను కూడా తక్కువగానే తీసుకుంటున్నారు. గ్రామాల్లో 8.7% మంది, పట్టణాల్లో 14.3% మంది మాత్రమే మిల్క్ ప్రొడక్ట్లు అవసరమైనంత స్థాయిలో తీసుకుంటున్నారు. అదే సమయంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటివి తినడం ద్వారా శరీరానికి రోజువారీ అవసరమయ్యే శక్తిలో 11% వీటి నుంచే వస్తున్నట్లు గుర్తించారు. ఏదో తిన్నాం కదా అని శరీరం పనిచేస్తుందనుకోవటం వేరు. ఏ ఆహార పదార్థంతో ఎంత శక్తి శరీరానికి రావాలన్న విషయంపైన అవగాహన అవసరమంటున్నారు. పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవటం వల్ల హైపర్ టెన్షన్ వంటివి పెరుగుతాయని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత అంటున్నారు. అదే సమయంలో తగినంత స్థాయిలో పండ్లు, కూరగాయలు తీసుకుంటే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అంటున్నారు. మొత్తంగా NIN రిపోర్ట్ ఆహార సంబంధ విషయంలో జనాన్ని చాలా వరకు అలర్ట్ చేసింది. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. అలాంటప్పుడు తినే తిండి విషయంలో ఏదో తినేస్తున్నామని కాకుండా న్యూట్రియంట్ వాల్యూస్ లెక్కలోకి తీసుకుని తింటే శరీరం దృఢంగా ఉంటుంది. పదేళ్ల నాటికి ఇప్పటికీ ఆహార అలవాట్లలో, లైఫ్ స్టైల్లో చాలా మార్పులొచ్చాయి. ఆ లెక్కన మనిషి సగటు బరువు, ఎత్తు, కొలతలపైన జాతీయ పోషకాహార సంస్థ క్లారిటీ ఇచ్చింది. అలాగే యువజనుల వయసులోనూ మార్పులు చేసింది. NIN రిపోర్ట్లో ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి. మనిషి బరువు, ఎత్తులో చాలా మార్పులు వచ్చాయి. 2010 నాటికి ఇప్పటికీ వచ్చిన మార్పులను స్టడీ చేసిన జాతీయ పోషకాహార సంస్థ ఆ లెక్కలను రివైజ్ చేసింది. ఆహార అలవాట్లు, పని విధానం మారడంతో కొత్త లెక్కలను తెరపైకి తెచ్చింది. భారతీయ పురుషుల సగటు బరువు గతంలో 60 కిలోలుగా ఉండేది. దాన్ని ఇప్పుడు 5 కిలోలు పెంచి 65 కేజీలుగా చేసింది NIN. అలాగే దశాబ్దం క్రితం సగటు మహిళ బరువు 50 కిలోలు ఉండగా ఇప్పుడు 55 కిలోలుగా మార్చారు. గతంలో పురుషుల సగటు ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు ఉండగా మహిళల ఎత్తు 5 అడుగులుగా ఉండేది. ఇప్పుడు పురుషుల హైట్ రిఫరెన్స్ 5 అడుగుల 8 అంగుళాలకు పెంచగా మహిళలకు 5 అడుగుల 3 ఇంచులుగా నిర్ణయించారు. ఇప్పుడు నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ కోసం ఈ లెక్కలనే ప్రామాణికంగా తీసుకోనున్నారు. గతంతో పోలిస్తే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం పెరగడం వల్లే హైట్, వెయిట్ రిఫరెన్స్ పెంచామంటున్నారు NIN సైంటిస్టులు. ఇప్పుడు చేసిన సర్వేలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలపై స్టడీ చేశారు. 2010లో కేవలం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలనే ప్రామాణికంగా తీసుకున్నారు. భారతీయ యువజనుల రిఫరెన్స్ వయసును ICMR NIN రివైజ్ చేశాయి. గతంలో 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు వారిని అడల్ట్స్ గా గుర్తిస్తే ఇప్పుడు 19 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు మార్చారు. ఒక ఏడాది తగ్గించారు. 1989లో ఎక్స్పర్ట్స్ కమిటీ కొందరినే పరిగణలోకి తీసుకుని లెక్కలేసింది. అలాగే 2010లో ఎక్స్పర్ట్ ప్యానెల్ 10 రాష్ట్రాల నుంచే డేటా సేకరించి బాడీ వెయిట్, హైట్ రిఫరెన్స్ లు రెడీ చేసింది. ఇప్పుడు 2020లో ఎక్స్పర్ట్స్ కమిటీ దేశమంతటి నుంచి డేటా తీసుకుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4, నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు, అలాగే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ లెక్కలను పరిగణలోకి తీసుకుని బాడీ వెయిట్ రిఫరెన్స్ వాల్యూస్ నిర్ధారించింది. ఈసారి ఫైబర్ బేస్డ్ ఫుడ్ ఇంటేక్ లోనూ NIN లెక్కల్లోకి తీసుకుంది. తక్కువ పనిచేసే పురుషులు, మధ్యస్థంగా శారీరక శ్రమ, అధిక శారీరక శ్రమ చేసేవారిని 3 భాగాలుగా విభజించి రోజువారీ తీసుకోవాల్సిన ఫ్యాట్ వరుసగా 25, 30, 40 గ్రాములుగా లెక్కలేసింది. అదే మహిళలకు 20, 25, 30 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపింది.
2010లో ఇచ్చిన రిపోర్ట్లో పురుషులు మహిళలకు కామన్ గా ఫుడ్ వాల్యూస్ వేశారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మార్చేశారు. పురుషులు మహిళలకు కాల్షియం రోజుకు 1000 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలని రికమెండ్ చేశారు. ఇది 2010లో 600 మిల్లీగ్రామ్ పర్ డేగా ఉండేది. మోనోపాజ్ దశ దాటిన మహిళలకు ప్రతిరోజు 1200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమని NIN లెక్కగట్టింది. ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి వ్యాయామంతో పాటు మంచి పోషకాలున్న ఆహారం కూడా ముఖ్యమే. అప్పుడే శరీరం రోగాలను తట్టుకుంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి జనాన్ని తప్పించేందుకు, నెగటివ్ న్యూట్రిషనల్ ట్రెండ్స్ నుంచి తప్పించేందుకు, పబ్లిక్ హెల్త్ ను మెరుగుపరిచేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 జూలై 10న ఈట్ రైట్ మూవ్మెంట్ ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 3,37,000 మంది ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. ఈట్ రైట్ మూవ్మెంట్ పోషణ్ అభియాన్, అనిమియా ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్ యోజనకు లింకప్ గా ఉంది. ఫిట్ ఇండియా మూవ్మెంట్ పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ప్రధాని తన ఆహార అలవాట్లు, వ్యాయామ పద్ధతుల గురించి పంచుకున్నారు. రోజు అరగంట వ్యాయామం చేద్దామంటూ స్లోగన్ ఇచ్చారు. ములక్కాడలతో పరాటా తినడం తనకు ఇష్టమని, ఇప్పటికీ ప్రతివారం 1-2 సార్లు దీన్ని తింటానని చెప్పారు మోడీ. మొత్తంగా వ్యాయామానికి, మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడానికి చాలా సంబంధం ఉంది. ఈ రెండు ఖచ్చితంగా పాటిస్తే మంచి ఆరోగ్యం అందరి సొంతమవుతుంది. హాస్పిటల్స్ కి వెళ్లే బాధలు తప్పుతాయి, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది అందరికీ తెలిసిందే. దాన్ని కంటిన్యూ చేయాలంటే మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం చేయడం పెంచాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, వృద్ధులకు పోషకాహారం చాలా అవసరం. ప్రభుత్వాలు వీరిపై ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాయి. పోషకాలు తీసుకోవటం ఏ ఒక్క రోజుకో పరిమితం కావద్దు. రోజు సరైన ఫుడ్ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. అందుకే మెనూ మార్చాలి. దీనికి తగ్గ శారీరక శ్రమ కూడా అవసరమే. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టేషన్ 2V6 ప్రతి దృశ్యం ప్రజల పక్షం.